అంటే ఏమంటుండు చూడు, కోమరెడ్డి బ్రదర్స్ మీ ఆడలు సాగమని చెప్పి మందుల సామాలు అంటుండు. సో ఇక్కడ విషయం ఏంటంటే మొత్తం రాజగోపాల్ రెడ్డి ఎప్పుడైతే ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీని కలిసి వచ్చిండో మాట్లాడొచ్చిండో ఆ రోజు నుంచే కుట్రలు స్టార్ట్ అయినాయి. రేవంత్ రెడ్డి రాజగోపాల్ రెడ్డి మీద కుట్రలు చేస్తూ ఉన్నాడు. ఇక ఈరోజు నల్గొండలో ఒక దళిత ఎమ్మెల్యేతోని రేవంత్ రెడ్డి మాట్లాడిస్తూ ఉన్నాడు. వాస్తవం చెప్పాలంటే ఇది మొత్తం కూడా రేవంత్ రెడ్డి ఆడుతున్న ఆట. ఈ ఆటలో అరటిపండు మందుల సామెల్. వాస్తవం చెప్తున్నా నేను, ఈ ఆటలో అరటిపండు మందుల సామెల్. కుట్ర మొత్తం రేవంత్ రెడ్డిది. ఈ స్క్రిప్టు ఈ మాటలు మొత్తం రేవంత్ రెడ్డివే. ఈ రేవంత్ రెడ్డి మాట్లాడిపిస్తూ ఉన్నాడు, స్పష్టంగా అర్థమవుతా ఉంది. సో ఇక విషయం ఏంటంటే రాజగోపాల్ రెడ్డి బీజేపీ పార్టీకి పోయొచ్చిండు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. సో ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిండు, పార్టీకి రాజీనామా చేసిండు. అరే ఎమ్మెల్యే పదవి ఒక గడ్డిపోసతో సమానంగా విశ్లేషి ఆయన రాజీనామా చేసిండు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి నేను అడుగుతా ఉన్నా జర్నలిస్ట్ రామన్నగా, రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఈరోజు 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే నువ్వు చేర్చుకున్నావు కదా, నువ్వు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళతో రాజీనామా చెప్పి ఎలక్షన్లకు రా. రాజగోపాల్ రెడ్డి మొగోళ్ళు లెక్క రాజీనామా చేసిండు. రాజగోపాల్ రెడ్డి నిజాయితీ గల వ్యక్తి, ముక్కుసూటి వ్యక్తి, రాజకీయ విలువలు ఉన్న వ్యక్తి. సో ఈరోజు నువ్వు చేర్చుకున్న 10 మంది ఏ పార్టీలో ఉన్నారంటే ఆ పార్టీలోనే ఉన్నాం అని చెప్పుకుంటారు. ఏ పార్టీలో ఉన్నారో కూడా క్లారిటీ లేదు. గిది నీ రాజకీయం, నీ కథ. రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటిగా రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కో. నీకు దమ్ముంటే రాజగోపాల్ రెడ్డిని ఎదుర్కో. ఈరోజు వాస్తవం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా తెలంగాణలో కోమరెడ్డి రాజన్న ముఖ్యమంత్రి కావాలంటారు, మాట్లాడుకుంటారు. ఆ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది రేవంత్ రెడ్డికి, రాహుల్ గాంధీకి రిపోర్ట్ పోయింది. తెలంగాణలో నెక్స్ట్ ఎవరు ముఖ్యమంత్రి అంటే కోమరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని చెప్పి రిపోర్ట్ పోయింది. సో అప్పటి నుంచి నిద్ర పడతలేదు. ఇక సుచ్చు పడుతుంది. ఇక రేవంత్ రెడ్డికి సుచ్చుబడి వెన్నుపోటు రాజకీయాలు చేస్తుండు, రాజగోపాల్ రెడ్డి మీద కుట్రలు చేస్తూ ఉండు. సో ఇది జరుగుతూ ఉన్నది. ఇక సామెలకు టికెట్ ఇప్పించిందే నేను, వాస్తవమే అది వాస్తవమే. 100 సార్లు తిరిగిండు. అది ఎవరు మందల సామెలు ఒప్పుకున్నాడు. వాస్తవం, నాకు టికెట్ ఇప్పించింది రాజగోపాల్ రెడ్డి. తిరుపతి ఎంకన్నా సాక్షిగా మెట్ల మీద ఉండి చెప్తున్న సామెల్, నీకే టికెట్ వస్తుంది, నువ్వే ఎమ్మెల్యే అవుతున్నావు పో అని చెప్పాడు. ఆ మాట స్వయంగా మందల సామెలే చెప్పిండు. మందల సామెలు ఒప్పుకున్నాడు, నీకోసం ప్రచారం చేసిండు, నిన్ను గెలిపించిండు. ఈరోజు అన్నీ యాద మర్చినవు. అన్నీ మా యాద మర్చి రేవంత్ రెడ్డి ఏదైతే మాట్లాడుతున్నాడో, ఏదైతే స్క్రిప్ట్ ఇచ్చిండో అది మాట్లాడుతూ ఉన్నాడు. ఒకటే మందల సామెల్ గారికి చెప్పేది ఒకటే, నువ్వు మా బహుజన బిడ్డవే, ఒకటే చెప్తా ఉన్నా, నువ్వు ఆటలు అరటిపండువు కాదు, సర్కస్లో కోతివి కాదు, తలాడిస్తేందుకు గంగిరెద్దువు కాదు. రేవంత్ రెడ్డి ఆటలో నువ్వు పావుగా మారి బలిగాకు. సామెల్కి ఒకటే చెప్తా ఉన్నావు. ఇక